అమెరికా వాళ్ళ సెంట్రల్ కమాండ్ వీళ్ళు ఇరాన్పై కంటిన్యూస్గా 8 రోజుల పాటు రాత్రికి రాత్రి భీకరమైన దాడులు చేశారు. చేసిన తరువాత వాళ్ళు అమెరికాకు సంబంధించిన మీడియా వాళ్ళతో మాట్లాడుతూ ఇరాన్ పని అయిపోయింది, సో వాళ్ళ వద్ద కొత్తగా ఎటువంటి ఆయుధాలు లేవు, వాళ్ళు సరెండర్ అయిపోతారు, అమెరికాకు సంబంధించిన 5,000 మంది సైనికులు సిద్ధముగా ఉన్నారు ఇరాన్లోకి వెళ్ళడానికి. వెళ్ళి వాళ్ళ అతి ముఖ్యమైన ప్లాంట్స్, పైప్ లైన్స్, యూనిట్స్ వీటిని మనము మన స్వాధీనంలోకి తీసుకోబోతున్నాము, ఇరాన్ పని అయిపోయింది అన్నారు. సో ఇలా అనిన తరువాత ఇరాన్ ఏం చేస్తుంది అంటే జార్డాన్పై భీకరమైన దాడులు, మొన్న వీడియోలో మాట్లాడాం. తరువాత ఇరాన్ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. దుబాయ్ ఎయిర్పోర్టులో ఉండేవాళ్ళు, అలాగే అబుదాబి ఈ నగరాలలో ఉండే ఫారినర్స్, అలాగే కువైత్, బహ్రెయిన్ ప్రముఖ పట్టణాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉండే జనాలు పారిపోండి, ఇరాన్ ఒక అతి పెద్ద అటాక్ అనేది చెయ్యబోతుంది, దీని నుంచి మీరు ఎవరూ తప్పించుకోలేరు. సో ఒక్కసారిగా గల్ఫ్ దేశాలు ఉలికి పడ్డారు. అంటే ఇక్కడ అమెరికా మీద దాడులు అంటూ ఇరాన్ ఏం చేస్తుంది, ఈ గల్ఫ్ దేశాల మీద అటాక్స్ చేస్తున్నారు. ఎందుకు? కారణం చాలా సింపుల్, అమెరికాకు ఎటువంటి ఆశ్రయం ఇవ్వకండి. సో వాళ్ళు మా మీద దాడులు చేస్తున్నారు, మీ దేశంలో ఉండే ఎయిర్ బేసెస్ ఉండే, అంటే మీరు వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నారు, వాళ్ళ విమానాలకు అక్కడ స్థావరాలు ఇస్తున్నారు, దానిని పెట్టుకొనే కదా అటాక్స్ జరుగుతున్నాయి, కాబట్టి మిమ్మల్ని కూడా మేము టార్గెట్ చేస్తాము. ఇవాళ మీరు వీడియోస్ చూశారు అనుకోండి, దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఇంతకుముందు ఎవరు ఎప్పుడు చూడని క్రౌడ్, ప్రపంచ దేశాలలో ఉండే జనాలంతా కూడా పారిపోతున్నారు. అంటే ఈ నష్టాన్ని యుఏఈ ఎలా భర్తీ చేస్తుందంటే ఇంపాసిబుల్. అంటే ఒకవేళ ఇరాన్ దాడులు చేసింది అనుకోండి, నిన్న మాట్లాడాం కదా, ఆ ఫాక్స్ న్యూస్ యొక్క రిపోర్టర్ ఇక్కడేమో ఇరాన్ పని అయిపోయింది, దే ఆర్ ఫినిష్డ్ అన్నీ చెప్తున్నారు, వాళ్ళేమో విరుచుకు పడుతున్నారు కదా. స్వయాన అమెరికా సైనికులు 17 మంది మరణించారు అంటే ఇరాన్ ఇవాళ కూడా ఆయుధాలు లేకుండా మీకు వాళ్ళు కాలం గడుపుతున్నారా, దీనిని మమ్మల్ని నమ్మమంటున్నారా అని అడుగుతున్నారు కదా. మరి ఈరోజు మీకు ఒక షాకింగ్ వార్త చెప్తాను. క్వాజిమ్ ఐలాండ్ అని అంటారండి, విన్నారా? క్వాజిమ్ ఐలాండ్ పేరు విన్నారా? అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అంటాం చూసారా, దీనిని ఇరాన్ ఇక్కడ నుంచే, ఈ ఐలాండ్ నుంచే కంట్రోల్ చేస్తారు. ఇది చాలా పెద్ద ఒక సీక్రెట్ ఐలాండ్ అండి, రహస్య దీవి. ఏముంటుందండి ఇక్కడ అంటే మీకు యాంటీ షిప్ మిజైల్స్, అలాగే బ్యాలిస్టిక్ మిజైల్స్, వాటితో పాటు సీ మైన్స్ అని అంటారు. అంటే మీకు ఇలా పేలుడు పదార్థాలను వీళ్ళు తీసుకువెళ్ళి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మస్ వద్ద డిప్లాయ్ చేస్తారు. ఏ ఓడైనా వచ్చి దీన్ని తగిలితే ఓడ పేలిపోతుంది. సో ఇలాంటి సీ మైన్స్ అనేవి ఎన్నో ఇరాన్ వాళ్ళు ఇవాళ పెట్టారు. కానీ ఇదంతా ఒక ఎత్తు. అంటే సెంట్రల్ కమాండ్ ఈ ప్రాంతంలో దాడులు చేసిన తరువాత ఇజ్రాయెల్ వాళ్ళను సంప్రదిస్తే ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు అక్కడ ఇరాన్ యొక్క సీక్రెట్ టన్నల్స్ ఉన్నాయి. మీకు 100 కిలోమీటర్లో ఈ టన్నల్స్ ఉంటాయి. మీకు బాదర్ అబ్బాస్ పోర్ట్ అంటారు చూసారా, 24 కిలోమీటర్లు నేను చెప్తున్న ఈ ప్రాంతం, మీకు 1,40,000 మంది పాపులేషన్, వాళ్ళ అండర్ గ్రౌండ్ బ్రిడ్జెస్ ఉంటాయండి. మీకు దీన్నే మిసైల్ సిటీస్ అంట. సో ఇరాన్ ఏ లెవెల్లో ఈ ప్లానింగ్ చేసుకున్నారు అంటే 100,000 మిసైల్స్ వాళ్ళ వద్ద ఉన్నాయి. కానీ ఇక్కడ మూర్ఖులు అమెరికా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అయిపోయింది వాళ్ళ మిజైల్ క్యాపబిలిటీ అనేది అయిపోయింది, ఎలాగో వాళ్ళ వద్ద ఫైటర్ జెట్స్ లేవు, వాళ్ళు మనల్ని ఏం చేస్తారు అంటున్నారు. ఇవాళ ఈ మిజైల్ సిటీస్, ముఖ్యంగా ఈ క్వాజిమ్ ఐలాండ్, ఇక్కడ మాత్రమే 100ల సంఖ్యలో ఇరాన్ వద్ద పెద్ద మిసైల్స్, ఫతా-1 లాంటి అత్యంత ప్రమాదకరమైన హైపర్సానిక్ మిసైల్స్ కూడా ఇరాన్ రెడీ చేసి పెట్టుకొని ఉన్నారు. మరి ఈ పరిస్థితిలో అమెరికా వాడి నాటకం,
వాడు ఎలాగో బాంబింగ్ చేసేసి వెళ్ళిపోతాము అంటున్నాడు. దొరికిపోయేదల్లా కూడా గల్ఫ్ దేశాలే. ఇప్పుడు యుఏఈ పరిస్థితి ఏమిటి అంటే ఆ దేశాన్ని విడిచిపెట్టి అందరూ పారిపోతున్నారు. మరి అలాంటప్పుడు ఒక బహరీన్ అనండి, కువైత్ అనండి, ఇక్కడ డీసాలినేషన్ ప్లాంట్స్ అంటారు కదండి. మీరు మామూలుగా గల్ఫ్ దేశాలను చూసుకున్నారనుకోండి, వాళ్ళకు పెద్ద పెద్ద నదులు ఉండవండి, అలాగే వాళ్ళకి నీటి వసతి అనేదే ఉండదు. సో సాల్ట్ వాటర్ని డీసాలినేషన్ ప్లాంట్స్ కింద అంటే కన్వర్ట్ చేస్తారు. సాల్ట్ వాటర్ని డ్రింకింగ్ వాటర్గా కన్వర్ట్ చేసుకొని వాడుకుంటారు. సో ఈరోజు ఇరాన్ ఏమంటుంది, మీరు అమెరికాకు సపోర్ట్గా నిలబడ్డారు కాబట్టి మీరు అందరూ కూడా మా శత్రు దేశాలు. ఎందుకంటే వాళ్ళందరూ సున్నీ ముస్లిమ్స్, వీళ్ళేమో షియా ముస్లిమ్స్. మీ సున్నీ ముస్లిమ్స్ అమెరికా వైపు ఉన్నారు, వాళ్ళకి సపోర్ట్గా నిలబడ్డారు. మీరు మిమ్మల్ని కాపాడుకోవాలంటే మాతో మీరు యుద్ధము చెయ్యలేరండి. మీరు సౌదీ అరేబియాకి సపోర్ట్గా పాకిస్తాన్, ఎవడైనా రానియండి, మీరు మాతో యుద్ధము చెయ్యలేరు. ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఆల్రెడీ మనం మాట్లాడాము, రష్యా వాళ్ళు ఈరాన్ వైపు ఉన్నారు. అంటే 5 ఏళ్ల పాటు రష్యాకు డ్రోన్లు, మిజైళ్లు పంపించిన దేశము, వాళ్ళ వద్ద ఇలాంటి సీక్రెట్స్ ఎన్ని ఉంటాయండి, సీక్రెట్ టన్నల్స్, అందులో ఎన్ని రకాల మిజైల్స్ వాళ్ళు రష్యా కోసం తయారు చేస్తూ ఉంటారు. మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్స్ వాళ్ళు అక్కడ ప్రొడక్షన్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఈరాన్ ఏముందిలే, వీళ్ళు ఉంటారు, ఈ సుప్రీం లీడర్ అంటారు, ఈ ప్రెసిడెంట్లు, ఈ వైస్ వీళ్ళందరినీ లేపేస్తే అయిపోయింది కదా. ఏదో హమాస్ లెవెల్లో వీళ్ళు ఊహించారు. కానీ ఈరోజు ఏమవుతుందంటే రియల్గా ఈరాన్ తలచుకుంటే ఈ గల్ఫ్ దేశాలంతా బూడిదేనండి. సో అమెరికా వాడికి ఎక్కడ ఎటువంటి స్థావరాలు ఉండవు. జార్డాన్లో ఏం జరిగిందో జార్డాన్ లిటరల్గా చెప్తుంది, అమెరికా విమానాలను మేము అలో చెయ్యము. ఆల్రెడీ యూరోప్ దేశాలు అందరూ చెప్పేశారు, ఇది నాటో యుద్ధము కాదు, మేము ఇన్వాల్వ్ అవ్వము, మమ్మల్ని విడిచిపెట్టండి. సో ఈ సిట్యువేషన్లో ఈరాన్ని తక్కువ అంచనా వేసిన అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళకైతే తెలుసండి, మోసాద్ వాళ్ళు ఈరాన్లోనే ఉంటారు. సో వాళ్ళు పదే వార్నింగ్ ఇస్తున్నారు, టైం చూసుకొనే ఇజ్రాయెల్ వాళ్ళు కొడతారు. మోర్ ఓవర్ ఇజ్రాయెల్ అమెరికా యొక్క బాస్, అంతే కదా. కాబట్టి ఇజ్రాయెల్ వాళ్ళు నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యరా అంటే వీళ్ళు చెయ్యాల్సిందే. రేపు అమెరికా సైనికులు ఇంతంత మంది చనిపోయారంటే చస్తారు కదా అంటారు. సో మీరు ఇజ్రాయెల్ని ఏమీ చెయ్యలేరు, ఇజ్రాయెల్ని మీరు ఆపలేరు. కానీ ఇప్పుడు అమెరికా ఏ స్థాయిలో చిక్కుకుపోయి ఉంది అంటే మీకు ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి, అంటే అక్కడ ఉండే ఎయిర్ బేసెస్, అందులో ఉండే సెంట్రల్ కమాండ్ సోల్జర్స్, వీళ్ళందరూ ఈరాన్ ఎంత ప్రమాదం అని తెలుసుకోకుండా, అంటే ఈరాన్ ప్రమాదం అంటే ఏంటంటే వాడి వద్ద ఉండే ఆయుధాలు, లిటరల్గా చూసాము అనుకోండి, న్యూక్లియర్ ప్లాంట్స్ కూడా ఉండొచ్చు కదండి, అక్కడ అణు అస్త్రాలు కూడా రెడీగా ఉండొచ్చు కదా. సడన్గా వచ్చి వీళ్ళ ఓడల మీద వాళ్ళు ఇలా అణు అస్త్రాలు వేశారు అనుకోండి, పరిస్థితి ఏమిటండి? అంటే వాడు మునిగిపోతున్నాడు, టోటల్ ఈరానే డెస్ట్రాయ్ అయిపోతుంది అనుకోండి. అక్కడ రష్యా వాళ్ళు ఇచ్చిన డూమ్స్డే ప్లేన్ రెడీగా ఉంది, అందరూ అందులో ఎక్కి కూర్చుంటారు. అమెరికా యొక్క ఓడలను అంతా డెస్ట్రాయ్ చేసేయండి. వాళ్లకు సపోర్టుగా ఉన్న గల్ఫ్ దేశాలంతా కూడా పూర్తిగా బూడిద అయిపోవాలి అనుకొని మీకు వరస పెట్టి 100 మిజైళ్ళు, రాకెట్లు, డ్రోన్లు వాడారు అనుకోండి. అంటే మీరు మునిగిపోతున్నారు, నేను మునిగిపోతున్నప్పుడు మీ అందరినీ కూడా ముంచేస్తాను వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు అనుకోండి. మెయిన్ నాయకులందరూ రష్యా వెళ్ళిపోతారండి, అక్కడ ఆశ్రయం పొందుతారు. ఇక్కడ ఈరాన్ అనేది అతలాకుతలం అయిపోయిందని మనం చదువుతాము. కానీ ఈరాన్తో పాటు ఇన్ని గల్ఫ్ దేశాలు చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది ఎంత ముఖ్యమో, ప్రతిసారి మీకు ఆయిల్ యుద్ధమే ఉంటుంది. ఈ చమురు ప్రొడ్యూస్ చేసే ఈ దేశాలు ఇలాగ సర్వనాశనం అయిపోతే ప్రపంచం ఏమవుతుంది? వీళ్ళ యుద్ధము వల్ల మనలాంటి దేశాలు ఎన్నెన్ని కష్టాలు పడుతున్నాయి. కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.